T20 ప్రపంచ కప్ విజయంలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంత కీలకంగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యాచ్ దాదాపు చేజారిపోయిందనుకున్న దశలో బుమ్రా బంతితో మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక వికెట్ తీయడంతో పాటు పరుగులను కట్టడి చేశాడు. అంతేకాదు టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. బుమ్రాను ఎంత ప్రశంసించినా తక్కువేనని మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. అతను గొప్ప బౌలర్ అని, కోహినూర్ డైమండ్ కంటే గొప్పవాడంటూ కితాబిచ్చాడు. బుమ్రా గురించి గతంలో చాలాసార్లు ఇదే చెప్పారని, వరల్డ్ క్రికెట్ లో అతన్ని మించిన బౌలర్ లేడంటూ ప్రశంసించాడు. వరల్డ్ కప్ అన్ని మ్యాచ్ల్లో బుమ్రా అద్భుతమైన పేస్తో ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పలు పెట్టాడని గుర్తు చేశాడు. అన్ని ఫార్మాట్లలో ఎంత ఒత్తిడిలోనైనా పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో బుమ్రా తనకు తానే సాటిగా నిలిచాడన్నాడు. ఇప్పటికే చాలా మ్యాచ్లలో అది రుజువైందన్న దినేష్ కార్తీక్ తన పేస్తోనే ప్రత్యేకంగా నిలిచాడని ప్రశంసించాడు. వరల్డ్ కప్ లో 8 మ్యాచ్లు ఆడిన బుమ్రా ఓవర్కు కేవలం 4 పరుగులే ఇచ్చాడంటే ఎంత బాగా బౌలింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.